బాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా జీవితం. సో అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. నేనైతే మస్తున్నా. సో ఈ రోజు అయితే మనకు ఒక చిన్న ఈవెంట్ ఉంది. అది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మనకి ఈవెంట్ వచ్చింది. భాస్కర్ అన్న ఉంటాడు, కొంపల్ దగ్గర ఉంటాడు. సో మనకైతే ఈవెంట్ పిలిచిండు అనమాట. నేను శ్రీకాంత్, తెలిసి మా ఫ్రెండ్ శ్రీకాంత్ ఉంటాడు, వాడిద్దరం కలిసి వెళ్తున్నాం. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా రెడీ కావాలి. సో రెడీ వాడు వస్తాడు. బండి మీద అయితే వెళ్తున్నాం. నా బండి అయితే నేను రిపేర్కి ఇచ్చిన. సో ఆ బండి రిపేర్ వచ్చినాక అప్పుడు మనం వెళ్ళాలి. ఈరోజు అయితే ఆ ఈవెంట్ ఎందుకు ఏంటంటే లేడీస్ ఫిజికల్ మెంటల్ హెల్త్ గురించి అవగాహన ఉండడానికి ఈ ప్రోగ్రామ్ అనమాట. ఇది మన దగ్గర షాన్పేట దగ్గర సెలబ్రిటీ క్లబ్లో జరుగుతుంది. సో మనమైతే నార్మల్గా వెళ్ళేసి ఇట్లా వచ్చేసాను. సో డైలీ లాగ్స్ అయితే ఇలానే నడుస్తుంటాయి. వీక్లీ 1 వీడియో అప్లోడ్ అయితే కుదిరితే వీక్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటా. సో ఈ రోజు అయితే మనం ఆ ఈవెంట్కి వెళ్ళేసి మనం వద్దాం. ఈ రోజు అయితే చాలామంది బైకర్స్ వస్తారు. సో వాళ్ళని అందరిని అయితే మీట్ అయ్యి అంటే కలిసి నార్మల్గా పోయేసి వస్తాను. సో శ్రీకాంత్ గారు అయితే నేను నార్మల్గా అంటే మనం ముందే కొంచెం వేరే లెవెల్ రెడీ అవుతాం. సో వాడిని నార్మల్గా రెడీ అవుతా అంటే కాదు ఇగో ఇది వేసుకో అది వేసుకో అని చెప్పిండు. సో సరతి అనేసి నార్మల్గా రెడీ అవుతాం. సో ఇప్పుడైతే మనం వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం. ఇది వచ్చేసి మనం రెడీ అయిపోవాలి, ఇంకా లేట్ అయిపోయింది తీసుకోవచ్చు. ఇక్కడ అందరు వచ్చేసి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఈవెంట్కి అయితే ఇప్పుడు ఎన్ని బండ్లు ఉన్నాయి, అన్ని రాయల్ ఎన్ఫీల్డ్లు మిగతా వేరే బండ్లు ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఇవన్నీ బండ్లే. సో ఇంతకుముందు మా బండి ఏమైందంటే క్లచ్ వైర్ అయిపోయింది, మళ్ళీ ఈ జర్నీ కార్ తీసుకోవాల్సి వచ్చింది. చూసిరా, సో బైక్స్ ఇవ్వండి. సో మనకు ఉన్న ఒక హెల్మెట్ ఉంది కదా, సో అలా ఉంటుంది. ఇక్కడ ఉంది. సో అలా 0101 రాసింది. హాయ్. సో మనం పిలిచింది భాస్కర్ అన్న. సో ఆన్లైన్ అనమాట. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇంకా సో మనం అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళేసి మళ్ళీ వద్దాం. సో బైక్ దగ్గర వద్దాం, ఒకసారి చూసుకొని వచ్చేద్దాం. లెస్సి ఇదే మనం అయితే వెళ్తున్నాం. ఇంకా లోపలికి వెళ్ళాలి. దిగాను ఇంకటి వెళ్తాం. మినవల్స్ ఉంటాయి కదా అవి చూసుకోవచ్చు. వీళ్ళంతా ఉందా లోపల ఈవెంట్ అవుతుంది. సో లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూద్దాం. ఇంకా హెల్మెట్స్ కానీ అలా So you decide your winner. About 5 minutes and requesting all of you to please join here. All the gentlemen out there, do you want me to come there? Get you here? You want goodie? I'll give you goodie, but you have to go and do a four. Come on guys, show your signature move. Join us here. In the line, you can seat it. Just get seated, please. We are making the arrangement. There are different items. We just need to align them. We are making the arrangement. సో మనం అయితే చూసేసి కదా, ఇప్పుడు మనం అయితే కొంచెం ముందుకు వెళ్ళేసి మనం అయితే చూద్దాం. ఇంకా కొంచెం ముందు ఇంకా ఈవెంట్ ఉంది, చూసుకోవచ్చు. సో అంత ఎక్కువ ఉంది కదా. సో అదనమాట ఇంకా నడుస్తుంది. ఇంకా మేబీ చెమటలు వచ్చేస్తుంది. ఇంత చల్లగా ఉన్నా కూడా నాకు చెమటలు వస్తున్నాయి. వేడి అనమాట. సో అలా ఉంది వేడి అంటే టెన్షన్ ఉంటుంది కదా. సో ఇంత మంది అనమాట. సో అట్లా అనేసి సో చూద్దాం. ఇంకా
ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళి కొంచెం అక్కడ ఎక్కువ వేడి ఉంది కాబట్టి బయటకు వచ్చి కొంచెం చెట్టు దగ్గర ఏదో అలాగే వీడియోలు కూడా తీయడానికి అలా ఇబ్బంది. సౌండ్ అయితే ఫుల్ సౌండ్ వస్తుంది. సో దానివల్ల అయితే వీడియోలు అయితే తీయలేకపోతుంది సరిగా. మళ్ళీ ఏంటంటే ఈవెంట్ కాబట్టి మొత్తం సౌండ్ కాపీరైట్స్ వస్తాయి కాబట్టి తీయలేదు. సో చూస్తున్నాను ఇప్పుడు శ్రీరామ్ బ్రో కలిసిండు వెళ్తుండే అనమాట. సో ఫోటో తీసుకున్నాం. సో మనం ఇంకా కొంచెం టైం పడుతుంది మనం కూడా వెళ్ళడానికి. చూద్దాం, మన అయితే రిపేరింగ్ ఉంది, అది కానీ ఇంకా టైం పడుతుంది. అది అయినప్పుడు మనం అంటే ఇంకా రైడ్ చేయడానికి అయితే టైం పడుతుంది. ఎందుకంటే చాలా వరకు అయితే చూసిగా డైలీ వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నేను ఏదైనా రైడ్ చేయగలుగుతా. సో మన బిజినెస్ ప్లాన్స్ ఓకే కావాలి, ఓకే అయిన తర్వాతనే చేస్తాను అనమాట. శ్రీరామ్ బ్రో ఇంత వేడికి మనం ఉండలేం కాబట్టి వేడికి అయితే మనం పక్కన అయితే కూలర్ పెట్టుకొని కూలర్ పక్కన అయితే కూర్చున్నాం. సో చాలామంది ఫొటోస్ కానీ ఓలా నాకు దిగుతారు. మనమైతే కొంచెం ఇంత క్రష్ ఉండేది తెలియదు, లేకపోతే ఇంకా వేరేలాగా ఉండేది మనం. సో అనుకోకుండా వచ్చినాం అనుకుంటాం. ఇక అయిపోయింది ఈవెంట్. ఇప్పుడైతే మనం వెళ్తూ ఉండాలి. మనకైతే ఇవి ఇచ్చారన్నమాట, బ్యాచ్, స్టిక్కర్, ఒకటి బాక్స్ అనేది. చూద్దాం, ఇంకా అంటే ఓపెన్ చేయలే. సో మనం వెళ్ళి ఇంకా చూద్దాం. చికెన్ గారు పోతున్నాం, సీఎన్స్ అన్నీ కూడా ముంగడ పోతున్నాం. సో ఈవెంట్ అయిపోయింది, మనం ఇంకా వెళ్దాం, ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. మనకు డిన్నర్ మామూలు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట. సో చికెన్ గారు. సో మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం. 2 ఎగ్స్ ఇచ్చినది మనమే ఫోటో తీసుకోవాలన్నమాట. చూద్దాం ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం. సో మనకి ఇచ్చిన గిఫ్ట్స్ ఇవైతే తీసుకొని వెళ్తాం. ఇక ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా వెళ్ళాలి. ఇంకా ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఇవి ఓపెన్ చేసి చూపిస్తా ఏమేమి ఉంది అసలు. ఇదంటే స్నాక్స్ అనుకుంటున్నా, లేకపోతే ఏదైనా ఉందేమో చూద్దాం ఇంకా. సో మనం వేసి వచ్చినాం కదా, మనకి ఏమి ఇచ్చారంటే, సో మనకి ఒక బ్యాచ్ ఇచ్చారు. ఇట్లే మన కీ చైన్ లాగా వాలెట్ ఇచ్చి కీ చైన్కి వేసుకునేది ఇచ్చారు. బ్యాచ్ దీనికి పెట్టినంతే సింపుల్గా. సో ఇదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఒక కప్ వచ్చింది. చూసుకోవచ్చు ఎలా ఉందో కప్పు. సూపర్ ఉంది కదా. సో ఇదైతే మస్తు ఉంది అసలు కప్పు. సో సూపర్ అంటే సూపర్ ఉంది. స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ పేర్స్ అవన్నీ ఇదన్నీ ఇచ్చారనమాట. మళ్ళీ ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే ఈ స్టిక్కర్. సో స్టిక్కరింగ్స్ బైక్ వేసుకోవచ్చు అనమాట. ఇట్లా స్టిక్కర్ వెళ్తుంది. వాటర్ వేసుకోవాలి అనమాట, వాటర్. సో ఇది వాటర్ తెచ్చినా కూడా ఏం కదనమాట. ఇది బైక్ది ఇవన్నీ తీసుకోవచ్చు. ఇది ఇట్లా ఇవైతే మనకి ఇచ్చారు. మనం అడిగి వేసి వస్తే ఇవి వచ్చాయన్నమాట. మనకి ఇన్విటేషన్ ఇచ్చారు కాబట్టి మనం వెళ్ళాం. సో ఇవాళ అయితే ఈ లాగ్ ఇంతతో కంప్లీట్ చేసిన. మళ్ళీ ఇంకో లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరు సీ బాయ్ బాయ్. ఓన్కే భయపడి మనం ఎందుకు చేస్తాం? ఏంటి ఏంటి తిన్నా తేవుందా? సరే ఏడికి ఏమైంది? దాన్ని మళ్ళా సెట్ చేయాలి. యాత్ర అని చెప్పిన కదా. సో ఇవే అనమాట. ఇల్లు ఉన్నాయని శ్రీశైలం కాణిపాక అని బాసు తిరుపతి ఇవన్నీ తిరిగేసి వస్తాము. 25. మళ్ళీ మా అమ్మాయి ఇంకో యాత్రకి అయితే వెళ్తుంది. సో మొన్న కాశీ వయసు వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడేమో తిరుపతి, శ్రీశైలం, మళ్ళా
రామేశ్వరం. సో ఇవి ఇంకా నేను చూపించిన 20 ప్లేసెస్ ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేసి మనం ఎలాగో మనం తొలిపోయేటప్పుడు వాళ్ళకి చేతను కదా, సో వాళ్ళు ఇప్పుడే వెళ్తారు అనమాట. ఒక బస్సు వస్తుంది, ఆ బస్సులో తీసుకొని వెళ్తారు అనమాట. సో మమ్మీ వాళ్ళు వెళ్ళింది, మనం నైట్ ఎక్కిచ్చేసినాం ఆల్రెడీ. సో మళ్ళీ ఇంకా 13 డేస్లో అంటే అన్ని ట్రిప్ వేసేసి వస్తారనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్దాం. అందరూ సీ యూ, బాయ్ బాయ్.